గమనించాలి. దేవుడు చెప్పినట్టుగా జీవించడం ద్వారా కష్టాలు పొందుకుంటాం, బాధలు పొందుకుంటాం, ఇబ్బందులు పొందుకుంటాం. అదే ప్రకారంగా ఆశీర్వాదాలు, దీవెనలు, ఫలింపు, గొప్ప బహుమతులు కూడా పొందుకుంటామండి. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటాయనంటే మనం తూకం వేసినట్లయితే మనం పొందుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందుల కన్నా మనం పొందుతున్న ఆశీర్వాదాలు, దీవెనలు, బహుమతులు ఎక్కువగా ఉంటాయండి. అవును, దేవుడు చెప్పినట్టుగా జీవించడం ద్వారా పొందే కష్టాల కన్నా దేవుడు చెప్పినట్టుగా జీవించడం ద్వారా పొందే ఆశీర్వాదాలే ఎక్కువగా ఉంటాయి. మరి మనం పొందబోయే ఆశీర్వాదాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పొందుతున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులను సంతోషంగా భరిద్దామండి, ఓర్పుతో భరిద్దామండి. ఎంత కష్టాలు వచ్చినా మనము ధైర్యంగా జీవిద్దామండి. ఎందుకంటే రేపటి దినాన ఆశీర్వాదాలు మన కోసం ఏర్పాటు చేయబడ్డాయి, రేపటి దినాన దీవెనలు మన కోసం ఏర్పాటు చేయబడ్డాయి, ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.